ఏప్రిల్ నెల 10వ తేదీ 32వ సంవత్సరం గురువారం దినం. యేసయ్య ఆ సాయంకాలం తన శిష్యులతో బయలుదేరి యెరూషలేముకు వెళ్తూ ఉన్నాడు. లూకాసు సువార్త 22వ అధ్యాయం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ఇశ్రాయేలు ప్రజలకు పస్కా పండుగ చాలా ప్రాముఖ్యమైన పండుగ. పస్కా వెంటనే పులియని రొట్టెల పండుగ వచ్చింది. 7 రోజులు ఉంటుంది. సరే, యేసు ప్రభు తన శిష్యులతో పస్కాను ఆచరించాలనుకున్నాడు. తన శిష్యులు ఇద్దరిని పిలిచి, మీరు యెరూషలేముకి వెళ్తే ఒక వ్యక్తి కొండతో నీళ్లు పట్టుకెళ్ళడం మీరు చూస్తారు. అతన్ని వెంబడించండి. అతను ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటి యజమానితో, బోధకుడు తన శిష్యులతో పస్కాను ఆచరించాలనుకుంటున్నాడు, గది ఎక్కడ అని అడిగితే మేడగదిలోకి తీసుకెళ్తాడు. అది సిద్ధపరచబడిన మేడగది అని చెప్తాడు. 2 శిష్యులను పంపించాడు. ఎవరబ్బా ఈ 2 శిష్యులు? మత్తయి సువార్త, మార్కు సువార్తలో 2 అని రాయబడింది. అదే లూకాసు సువార్త ఇక్కడికి వచ్చేటప్పటికి వారి పేర్లు చెప్పాడు. ఎవరంటే పేతురు, యోహాను. సరే, పేతురు, యోహాను యేసయ్య చెప్పినట్లుగా యెరూషలేముకు వెళ్ళారు. యెరూషలేముకు వెళ్ళగానే యేసయ్య చెప్పినట్టుగా ఒక వ్యక్తి, అంటే పురుషుడు, కుండ పట్టుకొని నీళ్ళతో వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అది అసాధారణం. కొండతో నీళ్లు పట్టుకెళ్ళేది స్త్రీల పని, పురుషుల పని కాదు. కానీ యేసు ప్రభు చెప్పారు. ఆ సూచన మేరకు వారు వెళ్ళారు. వెళ్ళగానే అతను ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే యజమాని అడిగాడు, బోధకుడు తన శిష్యులతో పస్కాను ఆచరించాలనుకుంటున్నాడు, ఎక్కడ అని అడగానే సిద్ధపరచబడిన మేడగదిని చూపించాడు. ఆ సిద్ధపరచబడిన మేడగదిలో యేసు ప్రభు తన శిష్యులతో పస్కాను ఆచరిస్తున్నాడు. అది చివరి పస్కా. యేసయ్య లార్డ్స్ సప్పర్, ప్రభు రాత్రి భోజనాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. దాన్ని కమ్యూనియన్ అంటాము. బల్ల కూడా అని మనం అంటూ ఉంటాం. ఫస్ట్ బల్ల కార్యక్రమాన్ని ప్రభు అయిన యేసు ప్రారంభించాడు. సరే, పస్కాను ఆచరించే విధానం మనం చూద్దాం. పస్కాను ఎలా ఆచరిస్తారంటే, మనము లియోనార్డో దా విన్సీ అనే గొప్ప పెయింటర్ ఉన్నాడు. ఆయన చాలా ఫేమస్ పెయింటింగ్ వేశాడు. ఆ ఫేమస్ పెయింటింగ్ ఏంటంటే లాస్ట్ సప్పర్, ప్రభు అయిన యేసు, ఆయనతో పాటు 12 మంది శిష్యులు. ఇలా ఒక టేబుల్ ఉంటుంది, మధ్యలో ప్రభు అయిన యేసు ఉంటారు, ఇటు ప్రక్కన 6 మంది, ఇటు ప్రక్కన 6 మంది, 12 మంది శిష్యులు. ఇలాగ కెమెరాకు ఫోజ్ ఇస్తున్నట్లుగా కనపడుతుంది. కానీ అది తప్పు. అది తప్పు ఎందుకయింది? ఎందుకంటే ఆ యొక్క టేబుల్ ఎంత ఎత్తు ఉండదు, 1.5 ఎత్తు టేబుల్, అంటే 18 అంగుళాల టేబుల్. అది కూడా యూ షేప్లో ఉంటుంది. అలాగే పస్కాను భుజించేటప్పుడు స్టూల్ మీద కానీ కుర్చీ మీద కానీ కూర్చోరు, కింద కూర్చుంటారు. ఇలాగా కాళ్ళు పక్కకు చాపి ఎడమ చేత్తో ఆనుకొని ఆ పస్కాను భుజిస్తారు. ఇట్ వాజ్ ఏ లెజర్లీ మీల్. సరే, యేసు ప్రభు వారు అలా కూర్చున్న తర్వాత తన శిష్యులతో ఆయన కూర్చున్నాడు. ఆ హోస్ట్ ఎప్పుడు కూడా ప్రాముఖ్యమైన ప్లేస్లు ఏంటంటే, హోస్ట్ ఎవరైతే పస్కాను ఇస్తున్నారో వారి కుడి ప్రక్కన, ఎడమ ప్రక్కన ఆ స్థానం నిర్ణయించేది హోస్ట్. ఇక్కడ యేసు ప్రభు కుడి ప్రక్కన యోహాను కూర్చున్నాడు, ఎడమ ప్రక్కన ఇస్కరియోతు యూదా కూర్చున్నాడు. ఆ విషయం ఆలోచించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభు అయిన యేసుకు వీడు నన్ను అప్పగిస్తాడు అని తెలిసి కూడా ప్రాముఖ్యమైన స్థానాన్ని యేసే వాడికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడబ్బా? ఎందుకు ఇచ్చాడంటే, ఆయన వాడికి మరొక అవకాశం ఇస్తున్నాడు, మారు మనసు పొందుతాడేమో అని. కానీ అప్పటికే వాడి మనసు వాత వేయబడింది. వాడు యేసు ప్రభు ప్రక్కనే కూర్చున్నాడు, ఎడమ ప్రక్కన కూర్చున్నాడు. దీన్నే సేడార్ మీల్ అని కూడా అంటారు. ఎందుకంటే దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఆచరిస్తారు. సేడార్ మీల్లో ఏముంటాయంటే 4 కప్స్ ఉంటాయి. ఒకటి ద కప్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వచనపు పాత్ర. రెండవది ద కప్ ఆఫ్ జడ్జ్మెంట్, అంటే తీర్పు తీర్చేటువంటి పాత్ర. మూడవది ఏంటంటే ద కప్ ఆఫ్ ద న్యూ కవెనెంట్, అంటే నూతన నిబంధన పాత్ర. నాలుగవది ఏంటంటే ప్రైజ్, ద కప్ ఆఫ్ ప్రైజింగ్, అంటే స్తుతి పాత్ర. ఈ 4 పాత్రలు ఉంటాయి. మొట్టమొదటిగా రాగానే ఆశీర్వచనపు పాత్ర. యేసు ఆ పాత్రను ఎత్తుకొని తన శిష్యులతో ఆయన ఏం చేస్తాడంటే పస్కాను ఆచరిస్తూ ఉన్నాడు.
తర్వాత చేసేది ఏంటంటే ద కప్ ఆఫ్ జడ్జ్మెంట్. ద కప్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటే తీర్పు పాత్ర. యేసయ్య ఏం చేస్తున్నాడంటే సాధారణంగా ఈ సేడార్ మీల్ భోజించేటప్పుడు ఆ పాత్రలో త్రాగుతూ ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేసినప్పుడు ఐగుప్తీయులకు రప్పించినప్పుడు తెగులు గురించి వారు చదువుతారు. దేవుడు చేసినటువంటి తీర్పును చదువుతారు. అది అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అన్లెవెన్డ్ బ్రెడ్, పులియని రొట్టెను విరుస్తారు. యేసుప్రభు ఆ రొట్టెను పిలిచి ఇది మీ కొరకైన నా శరీరము, దీనిని చేసినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. అంతేకాకుండా బిటర్ హెర్బ్స్, చేదు కూరలు ఉంటాయి. చేదు కూరలతో పాటు ఫ్రూట్ పేస్ట్ ఉంటుంది. ఈ చేదు కూరలు దేనికి సాదృశ్యమయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఆ చేదు అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఫ్రూట్ పేస్ట్ అది ఎందుకయ్యా, దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇశ్రాయేలు ప్రజలు ఇటుకలు తయారు చేసేవారు. ఆ అడుసుకు అది సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు యేసయ్య ఆశీర్వచనపు పాత్ర తర్వాత నెక్స్ట్ కప్ ఏంటంటే ద కప్ ఆఫ్ జడ్జ్మెంట్, అంటే తీర్పు పాత్ర అయిన తర్వాత వారు అన్లెవెన్డ్ బ్రెడ్ భుజిస్తూ చేదు కూరలు అలాగే ఫ్రూట్ పేస్ట్ భుజించిన తర్వాత ఆ మేకను పస్కా గొర్రె, ఆ పస్కా పశువు యొక్క మాంసమును భుజిస్తారు. అదైన తర్వాత ద కప్ ఆఫ్ ప్రైజ్, దేవుని స్తుతిస్తూ అది ముగించబడుతుంది. సరే, యేసు ప్రభు తన శిష్యులతో ఆచరించిన తర్వాత ఆ కప్ ఆఫ్ ప్రైజ్ అది తాగిన తర్వాత వారు ఏం చేశారంటే బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇంట్లోంచి బయటకు వచ్చారు, నడుచుకుంటూ ఒలీవ కొండల మీదకి వెళ్ళారు. ఒలీవ కొండల మీదకి వెళ్ళిన తర్వాత ఎడమ ఆ ప్రక్కనే ఒక వాగు ఉంటుంది. ఆ వాగుని ఏమంటారంటే కిద్రోను వాగు అంటారు. ఆ కిద్రోను వాగు దిగాడు యేసయ్య. దిగి మరలా పైకి ఎక్కిన తర్వాత దేవాలయం కనపడతా ఉంది. దేవాలయం గేటు మీద ద్రాక్షవల్లి కనపడతా ఉంది, బొమ్మ ఉంది. యేసు ప్రభు దానిని చూచి తన శిష్యులతో అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలు అని చెబుతూ నా యందు మీరు నిలిచి ఉంటే ఫలిస్తారు, మీరు ఫలించాలి, బహుగా ఫలించాలి, అధికంగా ఫలించాలి అని చెబుతూ 16వ అధ్యాయం యోహాను సువార్తలోకి వచ్చేటప్పటికి 16వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, మీరు దిగులు పడొద్దు, నా ప్లేస్లో మరొక ఆయన వస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంతేకాకుండా జరగబో సంగతులను తెలియచేస్తాడు. ఆయన నన్ను గణపరుస్తాడు. నాకున్నాయని, తండ్రికి ఉన్నాయని నావి, నాకున్నాయని కూడా మీకు ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పి పరిశుద్ధాత్మని గురించి చెబుతూ 17వ అధ్యాయంకి వచ్చేటప్పటికి శిష్యుల కొరకు ప్రార్థన చేస్తాడు. దాన్నే హై ప్రీస్ట్లీ ప్రేయర్ ఆఫ్ జీసస్ అంటారు. ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ తండ్రికి ప్రార్థన చేస్తూ, నాయనా నేను కేవలం వీరి కొరకు మాత్రమే ప్రార్థన చేయట్లేదు, వీరి వాక్యం నమ్మిన వారి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే అర్థం ఏంటో తెలుసా, కేవలము ఆ 12 మంది శిష్యుల కొరకే కాదు, మన కొరకు కూడా యేసయ్య ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేస్తూ గెత్సెమనే వనానికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత 8 మంది శిష్యులను అక్కడ ఉండమన్నాడు. అంటే ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు కాదు, ఇస్కరియోతు యూదా బయటికి వెళ్ళిపోయాడు. కాబట్టి 11 మంది శిష్యులు. ఆ 11 మంది శిష్యుల్లో 8 మందిని ఓ చోట ఉండమన్నాడు. మరి 3 తీసుకుని కొంచెం ఎదరికి వెళ్ళాడు. ఆ 3 ఎవరు అంటే పేతురు, యోహాను, యాకోబు. అదైన తర్వాత రాతివేత దూరం వెళ్ళి యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. దీన్నే గెత్సెమనే వనంలో ప్రభు చేసిన ప్రార్థన. ప్రభువు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.